ఏం చేస్తున్నావు? నీ ఫేవరెట్ హీరో నా ఫేవరెటా? నాగ చైతన్య అని అవునా? పెట్టు. అట్టర్ ఫ్లాప్ సినిమా. ఏయ్! ఆ, ఈ సుకుమార్ ఎన్ని సుకుమార్ రాస్తున్నాడు? రైటింగ్స్ అంటే సుకుమార్ స్టోరీ ఇచ్చింటాడు. అయ్యమ్మా! ఏమైంది? స్ట్రేంజర్ థింగ్స్ మారుంది. ఉన్నాయి స్ట్రేంజర్ థింగ్స్ ఏదో ఓ వావ్! అయ్యయ్యో! ఇట్స్ ఎ బ్యాట్. వన్ అవుట్లోకి వెళ్తుందా? కంట్లోకి అబ్బా! ఒక్క పెట్టి శక్తి మేల్కొన్నప్పుడు సౌండ్ బాగుంది. సృష్టి ధర్మం తప్పినప్పుడు స్ట్రేంజర్ థింగ్స్ ఏమన్నాయి? ఏం గమ్మనుండు స్ట్రేంజర్ థింగ్స్ అదొక కాన్సెప్ట్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ హీ బాట్ ఇట్ టు తెలుగు సినిమా. గ్రాఫిక్స్ I hope they film this well. And ప్రతి దానికి ఒక మంచి జస్టిఫికేషన్ ఇస్తే చాలా మంచి మూవీ అవుతుంది. కార్తిక్ ఎవరు? దాంట్లో ఎవరైతే నాకు తెలియదా? విరూపాక్షగా Yeah. అట్లే ఉంది. వృక్ష కాదమ్మా, వృషకర్మ. వృక్షకర్మ. Like it's just a glimpse. It's nice. నాకైతే విలన్ బాగా నచ్చింది. చూపించినారు, హీరోని కొంచెం బాగా చూపించవచ్చు. చూపించారులే, మనం నువ్వు ఏడ నన్ను చూడనిస్తే కదా ఎంతసేపటికి ఏడ హిట్ అయిపోద్దో అన్నప్పుడు ఫ్లాప్ 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 అనుకుంటూ. డైరెక్టర్ మంచోడే, బట్ నాగ చైతన్యానికి డైరెక్టరే నాకు డౌట్ ఉంది. విరూపాక్ష అంటే విరూపాక్ష సూపర్ ఏం హిట్. సూపర్ హిట్. దానికి ముందు కార్తికేయ దానికి ఎందుకు కార్తికేయ ఓకే ఒప్పుకుంటాను. విరూపాక్ష సరే, ఇప్పుడు డైరెక్ట్ గురించి కాదు ఈ డిస్కషన్. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకే, విలన్ వరకు బాగా చూపించాడు. స్టార్టింగ్ లో hero అదంతా ఎగురుకుంటూ అదంతా వచ్చేది, మళ్ళీ బాగా regular చూపించారు. అసలు ఇంగ్లీష్ సినిమా చూస్తున్నట్టు ఉండింది ఆ పర్టికులర్ గ్రాఫిక్ సీక్వెన్సెస్ మాత్రం. ఆబ్వియస్లీ గ్రాఫిక్స్ అది కూడా మళ్ళీ నువ్వు నిజం అనుకుంటావే. మరి ఎందుకు వాడు నిల్చుంటే మాత్రం గ్రాఫిక్స్ 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 అని అరిచి చెప్పాలా? అంటే ఇప్పుడు ఏంటి నీకు నాగ చైతన్య ఎక్కి ఇప్పుడు కొండలు ఎక్కి ఆడ పైన ఫోటో తీయాలా నీకు? అవును, కనీసం వర్షం సినిమాలో ప్రభాస్ లాగా ఆ కొండ మీదనే ఏలాడాల. ఏలాడు ఉంటాడులే కొంచెం అన్న. ఆ షాట్ మరి సన్సెట్ సన్ రైజ్ అంతా క్యాప్చర్ చేయలేరులే ఒక గ్లిమ్స్ కోసం గానీ. బట్ మీనాక్షి ఉంది, ఓకే కొంచెం యాక్టింగ్ చేస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయికి ఎవరు అవకాశం ఇవ్వట్లేదు, బట్ షీఈ్ అ గుడ్ యాక్టర్. ఓవరాల్ నాకైతే బాగుంది అనిపించింది. ఇట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్. దానికి మంచి ప్రాపర్ జస్టిఫికేషన్ ఇచ్చి ఒట్టి ఏమంటారు బ్లాక్ మ్యాజిక్ ఇట్లా ఇండియన్ కాన్సెప్ట్స్ అన్ని పెట్టేసేయకుండా కొంచెం సైన్స్ ఇవంతా యాడ్ చేసి ఇంట్యూషన్ ట్రైనింగ్ అంటారు దీన్ని, తెలుసా? ఇంట్యూషన్ ట్రైనింగ్ అది స్ట్రేంజర్ థింగ్స్ తో చేసింది. ఏకాగ్రత, నిమయుక్యత. ఓకే, కూర్చొని వాళ్ళు ఇంట్యూషన్ తో వాళ్ళ మనసులో అనుకొని వాళ్ళు చేసేయగలరు అనమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇంట్యూషన్. ఓకే, అది సైన్స్. అదే మనకి స్ట్రేంజర్ థింగ్స్ లో ఉన్నింది. ఇంచుమించుగా ఇది కూడా అదే కాన్సెప్ట్, కానీ బాగా తీయాలి. ఇది మరొక ప్రభాస్ సినిమా అవ్వకూడదు అని దేవుడిని కోరుకుంటున్నాను. దట్స్ ఇట్. నువ్వు చెప్పాలనుకుని చెప్పు నీ నెగటివ్ కామెంట్స్ అంతా. నెగిటివ్ కామెంట్స్ లాస్ట్ 4 షాట్లే, హీరో పరిత్తుకుంటూ వచ్చేది, ఎగిరి వచ్చేది,
అవన్నీ సో ఎక్స్పెక్ట్ చేస్తారు. సో రెగ్యులర్ అంటే ఆ మొమెంట్ లో నీకు అది చూస్తే నీకు సెటప్పే కిక్ బాలే. ఆ వస్తదేమో. సెటప్ వెనకాల సెటప్ ఒరే మిగతాదంతా బాగుంది. ఆ వీళ్ళని నువ్వు సినిమా చూడకుండానే నువ్వు ఎట్లా చెప్తావు? ఆ పాయింట్ లో నాకు నీకు ఆ కిక్ వైబ్ వస్తదేమో. అంతవరకు బాగుంది. ఆ వైబ్ ఆడబడిపోయింది. ఆడొచ్చేసరికి బాహుబలిలా అనిపించిందా? బాగుంది. నాకు మధ్యలో ఎందుకు ఏనుగులు అవన్నీ ఎందుకు వచ్చి నాకైతే బాహుబలి గుర్తొచ్చింది. సర్లే ఎనీవే. మీరు రాధా సాబ్‌లో కూడా అంతే కదా! అదే అందుకనే ప్రభాస్ సినిమా అన్నాను.